జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నానా, ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నువ్వు సంతకం పెడితే పెద్దోణ్ణి చిన్నోణ్ణి ఎమ్మెల్యే గారు విడిపిస్తారట అభి. ఆ, నువ్వు సంతకం పెట్టొద్దభి. చిన్న సంతకమే కదా, పెడితే ఏమవుతుంది? చిన్నదో పెద్దదో అభి ఎందుకు సంతకం పెట్టాలి? అభి సంతకం పెడితే వచ్చే నష్టమే ఉందా? సంతకం పెడితే ఆయన గారి ఆస్తులేం పోవుగా, పోవడానికి ఆస్తులే లేవుగా. ఆయనకున్నదంతా మీకే ఇచ్చేశారు కదా హారిక, ఇంకా ఎందుకు ఆ వెటకారం? అప్పుడెప్పుడో ఆస్తులిచ్చి 100 సార్లు అదే విషయం చెప్పడం కాదు, ఇప్పుడు సంతకం చేయమని చెప్పండి. చెయ్యను. సంతకం చేస్తే నీ సొమ్మేం పోతుంది అభి? చేయడానికి ఏమైంది? ఉట్టి సంతకమేగా. అది కేవలం నా సంతకం కాదు, రేపటి మీ అందరి తలరాత. అది ఆఫ్టర్ ఆల్ నా సంతకం కాదు, మీ పిల్లల భవిష్యత్తు. నేను సంతకం పెడితే మీకంటూ ఏమీ మిగలదు. అన్నీ వదిలేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సి వస్తుంది. వీడియోలా గెస్ చేశాడు పిఏ. చెప్పాను కదా సార్, ఆయన జీనియస్ అని. నేను మీకు ఆస్తి ఇచ్చింది అనుభవించడానికి, అమ్ముకోవడానికి కాదు. నేను సంతకం పెడితే ఆల్రెడీ అన్నయ్య అఖిల్ సంతకాలు పెట్టారు కాబట్టి ఆస్తంతా ఈ ఎమ్మెల్యేకి పోతుంది. అయ్యో, అదేం లేదు అభిరామ్. ఏయ్, నువ్వింకొక్క నిమిషం ఈ ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను కాదంటే మీ అన్నయ్య తమ్ముడు ఎప్పటికీ బయటికి రాలేరు. అట్నుంచటే జైలుకు వెళతారు. మీ ఆస్తులన్నీ సీజ్ చేస్తారు. ముందే చెప్తున్నాను. మా అన్నయ్యని అఖిల్ని, మా ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మా అన్నదమ్ముల మధ్య నువ్వు శకునిలా ఉండి చిచ్చు పెట్టాలనుకుంటే నీకు చితి పేరుస్తాను. ఏంటన్నావు? చంపేశానంటున్నారు సార్, త్వరగా రండి, పారిపోదాం. తప్పు చేస్తున్నావు అభిరామ్. తరువాత పశ్చాత్తాపడిన ఉపయోగం ఉండదు. తప్పు చేస్తుంది నువ్వు. వెళ్ళండి, గెట్ అవుట్. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయండి. ముద్దాయిల్ని కోర్టుకి తీసుకెళ్ళాలి. అలాగే సార్. రాంబాబు, హ్యాండ్ కప్స్ తీసుకురా. మేమేం కిడ్నాప్లు మర్డర్లు చేయలేదు సార్. మాకెందుకు హ్యాండ్ కప్స్ చేశారు? పారిపోకుండా. తప్పు చేసిన వాళ్ళే పారిపోతారు, మేమెందుకు పారిపోతాం? మీరు తప్పు చేశారో లేదో కోర్టు నిర్ణయిస్తుంది. పదండి. మా ఎమ్మెల్యే గారు రావాలి, అప్పుడే మేము కోర్టుకొస్తాం. మీకోసం అభిరామ్ తప్ప ఇంకెవరూ రారు. ఎవరొచ్చినా కోర్టుకి రావాల్సిందే. పదండి. ఏమండి? మా కోసం ఎవరూ రారన్నారు. చూడండి, నా వైఫ్ వచ్చింది. ఒక ప్రాబ్లం వచ్చిందాక. ఏంటి? కోర్టులో ఏం జరిగినా సరే మీరు నిజం ఒప్పుకోకండి. ఒక 6 నెలల సంవత్సరమో జైలు శిక్ష పడినా సరే మీరు నోరు విప్పకండి. ఏంటమ్మా నువ్వు అనేది?
మిమ్మల్ని విడిపించడానికి ఎమ్మెల్యే గారు ఇంటికొచ్చారు బావగారు. అభి బావగారు ఒక్క సంతకం పెడితే మిమ్మల్ని విడిపిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు. కాని సంతకం పెడితే మన ఆస్తి మొత్తం పోతుందని అభి బావగారు చెప్పారు. అందుకే కోర్టులో ఏం జరిగినా మీకు ఎంత కష్టమైనా మీరు నోరు విప్పకండి. అంటే ఇప్పుడు వచ్చింది మన ఆస్తి పోతుందని వచ్చావా హారిక? ఆస్తులన్నీ పోతే మనమేం చేయలేం కదా బావగారు. రే అఖిల్, వెంటనే హారికని ఇక్కడి నుంచి పంపించేయి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేనేం తప్పు మాట్లాడాను బావగారు? భలే దానివమ్మా. ఏ భార్య అయినా భర్తకి శిక్ష పడకూడదు, క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటారు. నువ్వేంటమ్మా భర్తకి జైలు శిక్ష పడినా పర్వాలేదు, ఆస్తి మాత్రం పోకూడదంటున్నావు? మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పానా? నేను చెప్పేది నీకు అర్థమైందా అఖిల్? నేనంతా ఎంక్వైరీ చేశాను. అభిబాబు గారు చెప్పింది నిజమే. ఆయన సంతకం పెడితే మీకు జైలు శిక్ష పడదు గాని ఆస్తంతా పోతుంది. అందుకే మన ఆస్తి మనకు కావాలంటే మీరు వెళ్ళవే ఇక్కడి నుంచి. అఖిల్, చేతికి బేడీలున్నాయి కాబట్టి తప్పించుకున్నాం, లేదంటే ఇక్కడ పీక పిసికి చంపేసేవాడిని. నన్ను జైలుకి వెళ్ళమంటావే? అది కాదు అఖిల్, ఆస్తి. ఎస్ఐ గారు, దీన్ని ఎన్కౌంటర్ చేసేయండి. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళవమ్మా. మా తిప్పలేవో మేము పడతాం. కానిస్టేబుల్స్ ఎక్కించండి. అఖిల్, బావగారు, బావగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.